నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి దైనందిన జీవితంలో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహార మార్గాలు చేపట్టాలో, బంగారు ఆభరణాలను ఏ విధంగా ధరిస్తే లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ప్రతి శనివారము కూడా ఒక రావి చెట్టు ఆకును తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ ఆకుని పూజాస్థలంలో కానీ పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో కానీ ఉంచాలి. ఇలా ప్రతి శనివారం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా భోజనానికి ముందు మొదటి ముద్దను గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా శనివారం రోజు గోధుమలను పిండి చేసి ఆ పిండిలో 10వ భాగం నల్ల శనగలను కలిపి చక్కెర కలిపి గృహంలో చీమలకు ఆహారంగా వేయాలి. గోధుమ పిండిలో నల్ల శనగలు చక్కెర కలిపి గృహంలో చీమలకు ఆహారంగా వేస్తే మహాలక్ష్మి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా గృహంలో ఉండేటటువంటి దేవీ దేవతల చిత్రపటాలకి కుంకుమ, చందనము, పువ్వులతో అలంకరణ చేయాలి. గృహాన్ని శుభ్రం చేయకుండా ఎప్పుడూ కూడా ఉదయం పూట అల్పాహారం స్వీకరించరాదు. గురువారం రోజు ముత్తైదువను గృహానికి పిలిచి శుభకరమైనటువంటి వస్తువులు ఆ ముత్తైదువకు దానంగా ఇవ్వాలి. గురువారం రోజు ఎవరైనా సరే తెల్లటి వస్తువులు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తం బయటికి వెళ్ళే సమయంలో ముందుగా వినాయకుణ్ణి దర్శించి ఆ తర్వాత పువ్వులు ఎవరికైనా ఇచ్చి ఒక పువ్వును దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఇలా చేస్తే కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తిరిగి గృహంలోకి ప్రవేశించే సమయంలో ఒక రావి ఆకును తీసుకొని గృహంలోకి ప్రవేశిస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా సిద్ధిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి బంగారు ఆభరణాలు ప్రత్యేకమైన విధి విధానాలతో ధరించాలి. బంగారు ఆభరణాలు ధరించే వాళ్ళు ఎవరైనా సరే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందటం కోసం మధ్యవేలుకు బంగారపు ఉంగరాన్ని ధారణ చేయాలి. అలాగే శీతల సంబంధమైనటువంటి వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి చిటికెన వేలుకు బంగారు ఆభరణాలు అంటే బంగారపు ఉంగరాన్ని ధరించాలి. చూపుడు వేలుకు బంగారపు ఉంగరాన్ని ధరించినట్లయితే ఏకాగ్రత లేకపోవటం, మానసిక ప్రశాంతత లేకపోవటం ఇటువంటి సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి బంగారు ఆభరణాలు మెడలో ధరించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే బంగారాన్ని ఎవరైనా సరే గృహంలో ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకునే సమయంలో ఒక ఎరుపు రంగు కాగితంలో కానీ లేదా ఎరుపు రంగు వస్త్రంలో కానీ బంగారు ఆభరణాలు దాచిపెట్టాలి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అది కూడా తూర్పు వైపు కానీ నైరుతి వైపు కానీ ఉండే విధంగా బంగారు ఆభరణాలను గృహంలో దాచిపెట్టుకోవాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలను పాటించడం ద్వారా దైనందిన జీవితంలో శ్రీ మహాలక్ష్మీదేవి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు చాలా సులభంగా పాత్రలవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సమ్మోదమ్మున గానమున్ భరత శాస్త్రమున్ కవిత్వము నృత్యమున్ బౌద్ధము శబ్దశాస్త్రము నయవ్యాయామమున్ శిల్పశాస్త్రమున్ గూడ క్రమక్రమముగను మోక్షప్రాప్తికే హేతుభూతముల్ కాన గ్రహించుటొప్పుననలేదా దత్తయోగీశ్వరా. ఓ దత్తాత్రేయ స్వామి, ఎన్ని పరమద్భుతమైనటువంటి బోధలను మాకు అందించావయ్యా. ఈ భూమిపైన ఎందరెందరో శాస్త్ర విధులు, కళాకారులు వారి వారి కళలతో శాస్త్రజ్ఞానముతో జీవితాన్ని కొనసాగిస్తారు. వారు ప్రత్యేకించి దైవారాధన చేసి దైవాన్ని ఉపాసించి తరించవలసినటువంటి అవసరం లేదు. ఆ శాస్త్రములన్నీ కూడా యోగము వంటివే. పరమాత్మను చేరుకునేందుకు ఈ శాస్త్రములన్నీ కూడా పనికి వస్తాయి అని చక్కని బోధ చేశావయ్యా.
సమ్మోదమ్మున గానమున్ శ్రావ్యముగా, లలితముగా, మధురముగా, గంభీరముగా, భావయుక్తముగా, అనుభూతిప్రదముగా ఎవరైతే చక్కని గానం చేస్తారో అటువంటి వారందరూ కూడా యోగ మార్గంలో సాగుతున్నట్లే. అటువంటి గానాన్ని ఎవరైతే వింటారో వారు కూడా యోగ మార్గంలో సాగుతున్నట్టే, యోగాభ్యాసం చేస్తున్నట్లే. సమ్మోదమున గానమున్ భరత శాస్త్రము, భరతుడు రచించిన నాట్యశాస్త్రమును ప్రామాణికముగా తీసుకుని భావరాగ తాళములతో ఆ భగవంతుణ్ణి సంకీర్తిస్తూ ఎవరైతే సాగుతారో వారందరూ కూడా యోగ మార్గములో పరమాత్మను చేరుకునేటువంటి వారు ఏ విధంగా ఆ పరమాత్మను చేరుకుంటారో అటువంటి యోగాన్ని వీరు కూడా అభ్యసించినట్లే, ఆ సాధన చేసినట్లే. కవిత్వము, చక్కని పదములు, మృదువైన మధురమైన గంభీరమైనటువంటి లలితమైన పదములతో, పరమాద్భుతమైన ఊహలతో చక్కని కవిత్వ రచన చేసి ఆ భగవంతుడికి ఎవరు సమర్పిస్తారో, ఈ ప్రకృతిని ఎవరు ఆరాధిస్తారో ఆ కవులు, ఆ కవిత్వాన్ని ఆరాధించేవారు వారు కూడా యోగంలో సాగినట్లే. నృత్యమున్, నాట్యశాస్త్రాన్ని అభ్యసించి ఆ అభినయ ముద్రలు, వాటన్నిటి యొక్క తత్వమును తెలుసుకుని ఈ సమస్త సృష్టిని కూడా అభినయము ద్వారా ఎవరైతే వ్యక్తం చేయగలుగుతారో అటువంటి నాట్య సాధన చేసేవారందరూ కూడా యోగ సాధకులే. శబ్దశాస్త్రము, వ్యాకరణము, అలంకారములు మొదలైనటువంటి శాస్త్రములు ఎవరైతే బాగా సూక్ష్మముగా పరిశీలిస్తూ పఠిస్తారో, అధ్యయనం చేస్తారో వారు కూడా యోగ సాధకులే. నయవ్యాయామమున్, నేత్రావధానము వంటి ప్రక్రియలు చేస్తూ ఉంటారు, వారు కూడా యోగ సాధకులే. శిల్పశాస్త్రము, ఒక శిలని తీసుకుని వచ్చి దాన్ని పరమ సుందరముగా చెక్కినప్పుడు ఎంత యోగస్థితిలో ఆ మనస్సు, చూపు ఎంత ఏకాగ్రతతో ఉండాలి, అదంతా కూడా యోగ సాధనే. క్రమక్రమముగను మోక్షప్రాప్తికే హేతుభూతముల్, ఇవన్నీ కూడా చెయ్యటం వల్ల పరమాత్మ దగ్గరకు చేర్చేవే. క్రమక్రమమునను మోక్షప్రాప్తికే హేతుభూతముల్, మోక్షాన్ని కలిగించేటువంటివే ఇవన్నీ కూడా. కనుక వీటిని కూడా చాలా జాగ్రత్తగా అభ్యాసం చేయాలి, ఆరాధించాలి. వీటి విలువలను కాపాడుతూ ఆ విలువలతో ప్రజలకు వీరు అందించాలి అని తెలియజేస్తూ, అలా అందించినట్లయితే అది కూడా యోగ సాధన చేసినట్లే అవుతుంది, పరమాత్మను నీ దగ్గరకు చేరుస్తుంది, నిన్ను పరమాత్మ దగ్గరకు చేరుస్తుంది అని తెలియజేస్తూ అద్భుతమైన దత్తాత్రేయ స్వామి వారి బోధలను చక్కని పద్యరచనగా చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన అవధాన చక్రవర్తులు, విద్వత్ కవీశ్వరులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారు రచించిన దత్త యోగీశ్వర శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకున్నాం. రేపు మరి ఒక శతకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేయాల్సిందే. అంటే మన మనస్సు ఎప్పుడూ కూడా లక్ష్మీదేవికి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయకపోయినట్లయితే సంపద అనేటువంటిది అంతగా నిలవదు అంటోంది శాస్త్రం. ఎందుచేతనంటే మన జీవితానికి అవసరమైనవన్నీ కూడాను అందించేది ఆ చక్కని తల్లి లక్ష్మి. అయితే ఈ లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది? నారాయణుని వద్ద ఉంటుంది. అందుచేత లక్ష్మిని కొలిచేటువంటి వాళ్ళు నారాయణ స్వరూపాన్ని కూడా తప్పనిసరిగా కొలవాలి. లక్ష్మీనారాయణులతో కూడినటువంటి లక్ష్మి సర్వసంపదలకు కూడాను ఆలవాలమై నిలుస్తుంది. అందుచేతనే మన ఇంట
లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండాలి అన్నప్పుడు మనం తప్పనిసరిగా లక్ష్మీనారాయణుల ఇరువురిని కూడాను ఆరాధన చేయక తప్పదు. విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి తులసిమాలను, లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి పద్మపుష్పాలను సమర్పించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్నమమ సర్వదా అని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్లోకం. అంటే ఆ తల్లి సకల సంపదల్ని కూడాను ప్రసాదిస్తుంది. ఒక ధనమే కాదు, సంతానం, కీర్తి, ప్రతిష్టలు, ఆయుష్, ఆరోగ్యం వీటన్నిటినీ ప్రసాదించే అనురాగవల్లి. అందుకే ఆ తల్లిని మనస్ఫూర్తిగా శుక్రవారం నాడు అర్చన చేయాలి. కేవలం పూజిస్తేనే సరిపోదు, ఆ తల్లికి ప్రీతివంతమైనటువంటి ఆ యొక్క పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అంతేకాకుండా లక్ష్మీదేవిని స్థిరంగా నిలుపుకోవడానికి చేయవలసిన ముఖ్యమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది. అదే తనకు ఉన్నంతలో కొంత దానం చేయటం. ఏ వ్యక్తి అయితే పాత్రత ఎరిగి దానం చేస్తాడో ఆ వ్యక్తి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని కూడా శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమరంభనామ సంవత్సరం దృగ్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:51. తిథి చతుర్దశి పూర్తిగా ఉంది. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 11:19 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుంచి 9:19 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. అమృత ఘడియలు లేవు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం రాత్రి 7 గంటలకి. నేటి విశేషం శుక్రవారం మరియు శివ పవిత్రార్చన. శివ పవిత్రార్చన సందర్భంగా అమ్మవారిని, శంకరుణ్ణి పవిత్రాలతో పూజించడం ద్వారా మనం ఆ దైవీ శక్తిని అధికంగా పొందగలుగుతాం. మనలో పవిత్రత పెరుగుతుంది. పవిత్రత పెరిగిన కొలది అవసరం లేని వాటిని కోరేటువంటి స్వభావాన్ని మనం కోల్పోతాం అన్నమాట. ఎందుకంటే అవసరం లేని వాటిని కోరడం ద్వారా దానివల్ల కొత్త సమస్యలను సృష్టించుకోవడమే తప్ప ఆనందాన్ని పొందలేము. వాటికి ఆనందాన్ని దూరం చేసే లక్షణం చాలా ఉంటుంది. అంతేకాకుండా మనకు శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణను పూజించుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం, ఆ లక్ష్మీదేవికి నారాయణునికి
పాయసము, పులిహోర మొదలైనటువంటి వాటిని నివేదన చేయడము మొదలైనటువంటివన్నీ కూడా ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో సంపదను సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. ఆ మమతాగ్రహ చేష్ట స్తంభింపజేస్తుంది. ఇది అంటే అజ్ఞానాన్ని స్తంభింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించగలదయ్యా అని. ఇది మమతాగ్రహం పట్ల సంస్తంభనము, శివుని పట్ల సమ్మోహనము, మన్మథుని పట్ల సంజీవనము. హరనేత్రాగ్ని సందగ్ధ కామ, మీరే చెప్పారు ఔషధి అని. ఆ ఔషధి ఇక్కడ చెప్తున్నారు. అందుకు అటువంటి పరమౌషధం తే, అది అమ్మవారి యొక్క చూపుల గొప్పతనం. కామద్రుహో హృదయ యంత్రణ జాగరూక కామాక్షి చంచల దృగంచల మేఖలాతే ఆశ్చర్యమంబ భజతాం ఝటితి స్వకీయ సంపర్క ఏవ విధునోతి సమస్త బంధాన్. ఈ వసంత తిలకం, వసంత తిలకం అంటే తెలుసు కదా, ఈ ఛందస్సు పేరు. ఇది ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ అమ్మ చూపులు తాడుల్లా ఉన్నాయటండి, అంతే కదండి. అక్కడి నుంచి క్రిందకి పడేటప్పుడు తాడుల్లాగే ఉన్నాయి. కిరణాల తాళ్ళు అనుకుందాం. తాళ్ళు దేనికి వాడతారు? బంధించడానికి వాడేస్తారు. అయితే కదులుతున్న తాడు బంధించగలదా? ఇది ఒకటి ఆలోచించాలి. ఒక తాడుని మనం కదిలిస్తున్నాం అనుకోండి, దాన్ని బంధించగలమా? ఆ తాడుతో దేన్నైనా బంధించలేం. కానీ చిత్రం ఏంటంటే చంచల దృగంచల మేఖల, చంచల దృగంచల, అందమైన కళ్ళు అటు ఇటు తిప్పుతోందమ్మ. అటు ఇటు తిప్పేటటువంటి ఆ విలాసములతో కూడుకున్న కనుచూపులనే తాళ్ళు కట్టేసేట ఒకడిని. ఎవరిని? కామద్రుహో హృదయ యంత్రణ జాగరూక. కదులుతున్న తాడు లాంటి అమ్మ యొక్క కనుచూపులు ఆ కామద్రోహి అయినటువంటి శివుని హృదయ యంత్రాన్ని కట్టేసేయండి, ఇక్కడ కట్టి పెట్టేసాయి. అంత గొప్పవి ఇది. అంతేకాదు, బంధం పెట్టుకున్న వాళ్ళ బంధనాన్ని పోగొడుతున్నాయి అన్నాడు. ఇది ఒకటి చూడండి, ఎంత చక్కటి విషయం. ఎవరికైనా తాడుతో లింక్ ఏర్పడింది అనుకోండి, వాడు బంధింపబడ్డే లెక్క, అంతే కదండి. ఒక తాడుతో మనం లింక్ ఏర్పరచుకున్నామంటే అర్థం ఏంటి? బంధింపబడ్డామని అర్థం. కానీ అమ్మ కనుచూపులనే తాడుతో ఈ జీవుడికి బంధం ఏర్పడితే సంసార బంధం విడిపోయినట్టే. ఇంకా అదే చెప్తున్నాడు ఇక్కడ. అవి బంధించి బంధనాన్ని పోగొడుతున్నాయి, కదులుతూ బంధిస్తున్నాయి అన్నాడు ఇక్కడ. కదులుతూ శివుణ్ణి బంధించాయి. జీవుడు ఆ చూపుతో బంధం ఏర్పరచుకుంటే వాడుకున్న సంసార బంధనాన్ని తొలగించుతున్నాయి. ఎంత అద్భుతమైన మాట చెప్పారు ఇక్కడ చూడండి. కామద్రుహో హృదయ యంత్రణ జాగరూక కామాక్షి చంచల దృగంచల మేఖలాతే ఆశ్చర్యమంబా భజతాం ఝటితి స్వకీయ సంపర్క ఏవ విధునోతి సమస్త బంధాన్. సంసార బంధం అంటే అంత తేలిక కాదండి. ఇది అనేక బంధములు కలిసినది. ఎన్ని బంధాలు తెగిపోవాలంటే ఒక్క బంధం పెట్టుకోవాలి ఇక్కడ. ఏ బంధం? అమ్మ చూపుతో ఒక్క బంధం పెట్టుకుంటే సమస్త సంసార బంధాలు తెగిపోతున్నాయి. ఇది ఇక్కడ వర్ణించినటువంటి అందమైన విషయం. ఇప్పుడు మనం అమ్మ చూపులో రామాయణం చూద్దాం. భారతం అయిపోయింది కదా. కుంఠీకరోతు విపదం మమ కుంచిత భ్రూచాపాంచిత శ్రిత విదేహ భవానురాగ రక్షోపకారమనిశం జనయం జగత్యాం కామాక్షి రామ ఇవతే కరుణాకటాక్ష. కవిత్వం అంటే ఎలా ఉండాలో ఇక్కడ చూడండి. ఇక్కడ ఉపమాలంకారం అంటారే, అది చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మా, నీ చూపు అనే రాముడు నా విపత్తుల్ని పోగొట్టుగాక. ఆపదామపహత్తారం కదండి, దాతారం సర్వసంపద. రాముడి లక్షణం ఏంటి? ఆపదల్ని పోగొట్టం. నీ చూపు కూడా రాముడే, ఎందుకంటే నా విపత్తుల్ని పోగొడుతున్నది. అయితే రాముడు అంటే ఎలా ఉండాలండి? ఆ లక్షణాలు ఉన్నాయా మా అమ్మ చూపుకి? ఉన్నాయి. చూడండి ఇక్కడ ఉన్నది. రాముడికి ధనస్సు ఉండాలి, ఓకే, మా అమ్మ చూపుకి కూడా ఉన్నది. రాముడు తనని ఆశ్రయించిన విదేహ తనయ పట్ల అనురాగం కలవాడు. చూడండి, శ్రిత విదేహ భవ అనురాగ, ఇది చమత్కారం.
అమ్మ చూపులు అర్థం కావాలంటే మన చూపులు విచ్చుకోవాలి. అమ్మవారి చూపుల్లో ఉన్న లక్షణములు రామలక్షణములు. ధనస్సు ఉండాలి, రాముడికి. రాముడు శ్రిత విదేహ భవ అనురాగ, అవునా లేదా చెప్పండి? శ్రిత అంటే ఆశ్రయించిన, రాముణ్ణి ఆశ్రయించుకుని ఉంది ఎవరు? విదేహ భవ. విదేహ భవ అంటే ఎవరండి? విదేహరాజు అయిన జనకరాజు గారి కూతురు. తనని ఆశ్రయించుకున్న విదేహరాజు కూతురి పట్ల అనురాగమ కలవాడు రాముడు. మా అమ్మవారి చూపు కూడా అంతేనండి అన్నాడు. ఎలా అవుతుందండి? ఎలా అవుతుందో చూద్దాం. రాముడు ధనస్సు పట్టాడు, మా అమ్మ కూడా పట్టుకుంది. అంతా రామలక్షణములు. పైగా రాముడికి 2 లక్షణాలు ఉన్నాయండి. అది రక్ష, ఉపకారం. అది ఆయనకి 2 లక్షణాలు. జగత్తుకు ఉపకారం కలిగించడం రాముడి యొక్క లక్షణం, ఇంకొకటి రక్షణ కలిగించడం రాముడి యొక్క లక్షణం. మేలు కలిగించడం ఉపకారం, కీడు తొలగించడం రక్షణ. అంతే కదండి? ఉన్న కీడు తొలగిస్తే రక్షణ, లేని మేలు కలిగిస్తే అది ఉపకారం. ఆ రెండూ చేస్తాడు రామచంద్రమూర్తి. అలా మా అమ్మ చూపు అంతే, రక్ష ఉపకారం రెండూ చూస్తాయి. కానీ మా అమ్మ చూపే రాముడు అంటున్నాడు ఇక్కడ. రామ అంటే అందము అని అర్థం. మా అమ్మ చూపు రామమే, రామ రమణలంపట. ఇప్పుడు చూద్దాం. రాముడు ధనస్సు పట్టాడు, మా అమ్మ చూపు కూడా ధనస్సుతోనే ఉందిట. ఏమిటా ధనస్సుతో చెప్తున్నాడు? కుంచిత భ్రూ చాపాంచిత. ఆ వంగినటువంటి కనుబొమలే ధనస్సుగా అమ్మ చూపులు పట్టుకున్నాయట. అదేవిధంగా ఆశ్రయించిన విదేహ భవ అనురాగ, ఇది అద్భుతమైన మాట అండి ఇక్కడ. ఆశ్రయించిన విదేహ భవ, ఇది చూసుకోవాల్సింది. ఏ శబ్దం వాడలేదు, సీత అనలేదు, విదేహ భవ అని వాడారు. అక్కడ మన సీత పరంగా అర్థం తీసుకున్నాం. ఇప్పుడు విదేహ భవ అంటే చూడండి, విదేహము వలన కలిగినది, అలాంటిది కలగాలట, అది ఆశ్రయించి ఉండాలట. ఇది జాగ్రత్తగా చూడండి. విదేహులు అంటే ఎవరు? జనక మహారాజులందరికీ విదేహులని పేర్లు. అంటే దేహము లేనివారు అని అర్థం. దేహం లేనివారంటే దేహం నేననుకునే అజ్ఞానం లేనివారు, అది ఇక్కడ అర్థం. ఇక్కడ విదేహ భవ అంటే ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఎవరికైతే ఈ దేహమే నేను అనే అజ్ఞానం ఉండదో వారు, ఇది ఇక్కడ చూపిస్తున్నారు. కనుకనే దేహము నేను అనే అజ్ఞానం లేనివారు. ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలండి? శ్రిత, ముందున్నది. అది గొప్ప మాట అండి. చిన్న శబ్దములు కావి ఇవేవి. శ్రిత అంటే ఆశ్రయించిన, నమ్ముకున్న సీతమ్మ పట్ల అనురాగమని ఇందాక చెప్పాం. నమ్ముకున్న విదేహ భవ అంటే అమ్మని నమ్మడం చేత వాళ్ళకి తెలివితేటలు వచ్చాయి. ఏంటా తెలివితేటలు? ఈ దేహము నేను కాదు అని తెలివితేటొచ్చింది. దేహాత్మభ్రాంతి ఉన్నంత వరకు పశువులమే, దేహాత్మభ్రాంతి విడిచిపెడితేనే జ్ఞానం. అందుకు ఎవరైతే అమ్మవారిని ఆశ్రయించిన భక్తితో కూడుకొని దేహాత్మభ్రాంతిని విడిచిపెడతారో వారి పట్ల ఆ చూపు అనే రాముడు అనురాగం చూపిస్తాడు. ఇది చెప్పారు ఇక్కడ. కనుక దేహాత్మభ్రాంతి వదిలిన భక్తుల పట్ల అనురాగము కలిగిన చూపు. ఇప్పుడు రామార్థం ఇంకో రకంగా వచ్చేసింది చూడండి. అలాగే కనుబొమలనే ధనస్సు పట్టుకున్నది. రక్ష ఉపకారం రెండూ చేసేటువంటి మా అమ్మ చూపు అనే రాముడు నన్ను కాపాడుగాక అనే భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ దాని తర్వాత అమ్మ చూపుని అగస్త్యుడితో పోలుస్తున్నారు. అగస్త్యుడు వారు చేసిన ఘనకార్యాలు ఏంటండి? ఎవడు ఎక్కి దాటలేని కొండనెక్కి దాటిపోయాడు. ఏమిటా కొండ? వింధ్య పర్వతం. పురాణకి హిస్టరీస్ తెలిస్తే కానీ అర్థం కావు. వింధ్య పర్వతం దాటాడు. ఇంకోటి ఏం చేశాడు? సముద్రాన్నంతటా ఆపోజిషన్ పెట్టేశాడు. మా అమ్మ చూపులు అగస్త్యుడు లాంటివి అన్నాడు. ఈ చెప్పడంలో ఉద్దేశం చూడండి. రాముడితో పోల్చడంలో ఉద్దేశం ఏంటంటే రామతత్వం అమ్మతత్వం ఒక్కటే. రామా రమణలంపట. ఆ రామతత్వమే శ్రీరామో లలితాంబిక. ఆ మాట అక్కడ ధ్వనింపజేయడం. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇదితో రోచతే వృత్తం. మీకు జనకుడి యొక్క ప్రవర్తన మంచిదేనా మీకు తెలుసా? ప్రవర్తన మంచిదైతే చెప్పండి, బియ్యం అందడానికి వెడదాం అన్నాడు. చాలా మంచిది మాకు తెలిసినంత వరకు. అయితే బయలుదేరండి. మా భూత్కాలస్య పర్యయ, ఆలస్యం చేయకూడదు. మీరు ముందు వెళ్ళండి. మీరు ఓపికన్న వాళ్ళు ముందు వెళ్ళండి. పెద్దవాడిని అంత గబగబా ప్రయాణం చేయలేను, వెనకొస్తానన్నాడు. ఆఖరికి మిథిలా నగరాన్ని చేరారు. అప్పుడు కూడా జనకుడు దశరథుడు కూర్చుని నిర్ణయించుకోవాలి. సీతారాముల యొక్క కళ్యాణం అంటే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎంత గొప్పవో, ఎంత ధర్మనిష్టో చూడండి. వాళ్ళిద్దరూ నిజంగా శివధనుర్భంగం అయిపోయిందని పెళ్లి చేసుకోవచ్చుగా, చేసుకోలేదు. కానీ దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు అలా కూర్చున్నారు. అన్నదమ్ముల ప్రేమ అంటే జనక మహారాజు గారు అన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు,
ఇంట్లో పెళ్లి మాటలు అవుతుంటే మా తమ్ముడు లేకపోతే ఎలా, మా తమ్ముడిని పిలిపిస్తానన్నాడు. అన్నగారి కూతురు పెళ్ళి, పరిగెత్తుకొచ్చాడు తమ్ముడు. అది అన్నదమ్ములంటే. ఏమి రామాయణం అండి! అసలు కుటుంబం అంటే ఏమిటో రామాయణం చూసి నేర్చుకోవాలి. రామాయణం చదవకపోతే మనిషి మనిషిగా బ్రతకలేడు. దశరథుడు జనకుడు ఎదురెదురుగుండా కూర్చున్నారు. ఒకరి వంశం ఒకరికి చెప్పాలి. అందుకని దశరథుడు తాను చెప్పలేదు. తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. పిలిచి మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్నాడు. అంటే మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు. అసలు ఈ ప్రపంచమేమీ లేదు, అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా, అలా ఉండేది ఒకప్పుడు. ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు. అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు, సూర్యభగవానుకి మనువు కలిగాడు, మనువుకి ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యవనాశ్యుడని ఒక పేరు. ఆయనకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు. ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సువు, కకుత్సువుకి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శ్రీగ్రగుడు, శ్రీగ్రగుడికి మరువు, తర్వాత ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకుడి తర్వాత అంబరీషుడు, అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు, నహుషుడి కడుపున పుట్టినవాడు యయాతి, యయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు, దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది ఇక్ష్వాకు వంశం. కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం. ఇంతమంది మహానుభావులు పుట్టారు. అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి. ఈ వంశం ఇటువంటిది, నీకు అంగీకారమా అని అడిగాడు. జనకుడు తాను అంగీకరించలేదు. ఇలా తిరిగి చూశాడు, ఇలా తిరగలేదు. ఎందుకంటే గురువుగారు గుడి పక్కన ఉండాలి. అందుకని ఇటు తిరిగి చూశాడు. ఇటు తిరిగి చూస్తే శతానందుడున్నాడు, గౌతమ మహర్షి కొడుకు. జనకుడికి ఆయన పురోహితుడు. ఆయన చూసి చాలా బాగుంది, కానీ మర్యాద ఒకటి ఉంది కదా, మన వంశం కూడా చెప్పాలి, మన వంశం ఎటువంటిదో కూడా చెప్పాలి కదా. అందుకని శతానందుడు లేచి అన్నాడు, జనక మహారాజు గారి వంశం కూడా చాలా గొప్పది. వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు నిమి. ఆ నిమి యొక్క కుమారుడు మిథి, మిథి యొక్క కుమారుడు నిమి, మిథి, నందివర్ధనుడు. ఆ నందివర్ధనుడి తర్వాత వచ్చినటువంటి వాడు సుకేతువు, సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు బృహద్రథుడు, బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు, దేవరాతుని యొక్క కుమారుడు మహావీరుడు, మహావీరుడి యొక్క కుమారుడు సుధృతి, సుధృతి యొక్క కుమారుడు హర్యశ్యుడు, హర్యశ్యుని యొక్క కుమారుడు మరుడు, మరుని యొక్క కుమారుడు దుష్టకేతువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు, ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు, కీర్తిరథుని యొక్క కుమారుడు మహీద్రకుడు, మహీద్రకుని యొక్క కుమారుడు విభుదుడు, విభుదుని యొక్క కుమారుడు దేవమీఢుడు, ఆయన యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు, కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు, మహారోముని యొక్క కుమారుడు స్వర్ణరోముడు, స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు జనక మహారాజు, రెండవ వాడు కుశధ్వజుడు. జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద ఆమె పేరు సీతమ్మ, రెండవ పిల్ల పేరు ఊర్మిళ. కుశధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద ఆమె పేరు మాండవి, రెండవ పిల్ల పేరు శృతకీర్తి. మీరు అంగీకరిస్తే దశరథ మహారాజు గారి నలుగురు కొడుకులకి ఈ అన్నదమ్ముల యొక్క ఇద్దరు పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తామన్నారు. వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాత దశరథ మహారాజు జనక మహారాజు అంగీకరిస్తే అప్పుడు కళ్యాణం జరిగింది. అమ్మా ఇలా అయిందమ్మా మా కళ్యాణం అని అయోధ్యకాండలో సీతమ్మ చెప్పింది. వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది. అందుకే శిశుపావృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ, వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. ఆ సీతారాములిద్దరూ ఒకరికొకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అంతటి అనుకూలమైన దాంపత్యం. సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కను ఎరిపెక్కుతుందేమో, సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి. నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే. ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది, భూమిలోంచి పైకొచ్చింది కదూ. భూమికి ఎంత ఓర్పో
నా తల్లి సీతమ్మకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి తల్లి. యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం, రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి. అటువంటి తల్లి సారాక్షసీభి వికృతేక్షణాభి, వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది. సంరక్షిత సాంప్రతి వృక్షమూలే, జనక మహారాజు గారి పెద్ద కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది. అమ్మా ఏమి ఓర్పమ్మా, ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు, తల్లి నీకు నమస్కారం. ఇది ఆయన పవిత్ర హృదయం. అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు. ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది అంటే తెల్లవారుతోంది. తెల్లవారుతుండగా నిద్రలేచాడు రావణాసురుడు. తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం. అందరూ నిద్ర లేవలేరు. అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు. నిద్ర లేవడం ఎంత గొప్పో, నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప. నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు, లేచి చెయ్యవలసింది చెయ్యాలి. ఆయన నిద్రలేస్తూనే అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు. ఎప్పుడు? తెల్లవారుజామున. అది బ్రహ్మముహూర్తం. కేవలముగా దేవతల్ని ఆరాధించవలసినటువంటి సమయం. వేదం చదువుకోలేదా? చదువుకున్నాడు. తెలియదా? తెలుసు. కానీ కామాతురత పొంది విలాసంగా వ్రేలాడుతున్నటువంటి ఉత్తరీయం అంగదానికి తగులుకుంటే దాన్ని సరుదుకుంటూ అశోకవనానికి బయలుదేరాడు. సకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుళ్ళ ఉన్నట్ట, నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట, కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట. ఇక్కడ వరకు బాగా చెప్పారు. చివరన్నారు వ్రీడితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడితా వివరోహిణీం అన్నారు మహర్షి. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా. రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత, నేను కాదా ధర్మాత్ముణ్ణి? నేనెంతటి ధర్మాత్ముణ్ణి? రాక్షసులకి ధర్మం ఏమిటి? తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి, పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి. నీ చేశానా లేదా? నేను ధర్మాత్ముణ్ణి కాను. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ రసంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా. ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోతశీఘ్రమపామివ. సీత బెట్టు చేస్తున్నావు, నేను ఇంతలా బ్రతిమాలుతుంటే. ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడో. తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ 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 హరే కృష్ణ. అర్జునుడికి మణిపూర దేశాధిపతి పుత్రిక యందు బభ్రువాహనుడు జన్మించాడు. బభ్రువాహనుడు అర్జునుడి పుత్రుడే అయినా అతడు పుత్రికా ధర్మం చేత మాతామహుడి పుత్రుడయ్యాడు. అంటే పుత్రిక ధర్మం అంటే కూతురు యొక్క కొడుకును తన కుమారుడిగా స్వీకరించటం అని అర్థం. అర్జునుడికి సుభద్ర యందు నీ తండ్రి అయిన అభిమన్యుడు జన్మించాడు. ఆయన అతిరథులందరినీ ఓడించిన వీరుడు. ఎంతోమంది ధనుర్ధారులతో ఒంటరిగా పోరాడగల వీరుడిని అతిరథుడిని అంటారు. వీరుడైన అభిమన్యుడికి ఉత్తర యందు నువ్వు జన్మించావు. కురువంశీయులైన దుర్యోధనుడు మొదలైన వారు నశించారు. అప్పుడు ద్రోణపుత్రుడైన అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సుతో నువ్వు మరణించావు. గర్భంలోనే నువ్వు మరణించావు. కానీ శ్రీకృష్ణుడు తన మహిమతో నిన్ను మృత్యువు నుండి విడిపించాడు.
నువ్వు ప్రాణాలతో ఉన్నావు. పరాక్రమవంతుడైన జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అనేవారు నీకు కుమారులు. వీరిలో జనమేజయుడు పెద్దవాడు. నువ్వు తక్షకుడి కారణంగా మరణించావని నీ పెద్ద కుమారుడైన జనమేజయుడు తెలుసుకొని కోపిస్తాడు. సర్పయాగాన్ని చేసి ఆ అగ్నిలో సర్పాలను ఖచ్చితంగా హోమం చేస్తాడు. జనమేజయుడు ఈ భూమినంతా అన్ని వైపులా జయిస్తాడు. కవశుడి పుత్రుడైన తురుడిని పురోహితుడుగా చేసుకుని యజ్ఞాలు చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తాడు. అశ్వమేధ యాగాలను కూడా చేస్తాడు. ఆ జనమేజయుడికి శతానికుడనే పుత్రుడు కలుగుతాడు. ఆ శతానికుడు యాజ్ఞవల్కుడి నుండి వేదాన్ని, కృపాచార్యుని నుండి అస్త్రవిద్య విజ్ఞానాన్ని, శౌనక మహర్షి నుండి వైదిక కర్మల విజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని కూడా పొందుతాడు. ఆ శతానికుడి పుత్రుడి పేరు సహస్రానికుడు. అతడికి అశ్వమేధజుడు, అతడికి అసీమ కృష్ణుడు అంటే అతడికి నేమిచక్రుడు జన్మిస్తారు. హస్తినాపురాన్ని గంగ ముంచివేస్తుంది. అప్పుడు నేమిచక్రుడు కౌశంబీ నగరానికి చేరుకొని అక్కడ సుఖంగా నివసిస్తాడు. ఆ నేమిచంద్రకుడి చిత్రరథుడు, అతడికి కవిరథుడు జన్మిస్తారు. ఆ కవిరథుడికి వృష్టిమంతుడు, అతడికి సుషేణుడు, అతడికి సుషేణుడికి సునీతుడు, ఆ సునీతుడికి నృచక్షువు, అతడికి సుఖీనలుడు జన్మిస్తారు. ఆ సుఖీనలుడికి పరిప్లవుడు, అతడికి సునయుడు, అతడికి మేధావి, ఆయనకు నృపంజయుడు జన్మిస్తారు. నృపంజయుడికి దూర్వాడు, అతడికి తిమి పుడతాడు. ఆ తిమి యొక్క పుత్రుడే బృహద్రథుడు, అతడికి సుదాసుడు, అతడికి శతానికుడు, ఆయనకు దుర్దమనుడు, ఆయనకు బలహీనుడు, వీళ్ళు కలుగుతారు. ఆ బహీనరుడికి దండపాణి, అతడికి నిమి, అతడికి క్షేమక మహారాజు కలుగుతారు. ఈ విధంగా సోమవంశం గురించి చెప్పాను. ఈ సోమవంశం దేవతలు, మహర్షులతో పూజించబడుతుంది. కలియుగంలో సోమవంశం క్షేమంగా మహారాజులతో ఖచ్చితంగా సమాప్తి పొందుతుంది. అంటే ఇప్పుడు మహారాజులతో అన్ని క్షేమక మహారాజులు క్షేమంతో ఖచ్చితంగా సమాప్తి పొందుతుంది. ఇప్పుడు నీకు నేను మగధ దేశాన్ని పాలించబోయే రాజులను గురించి చెబుతాను విను. జరాసంధుడి పుత్రుడైన సహదేవుడికి మార్జారి, అతడికి శృతశ్రవసుడు, అతడికి ఆయుతాయుడు, అతడికి నిరమిత్రుడు, ఆ నిరమిత్రుడికి సునక్షత్రుడు, అతడికి బృహత్ తేజస్సుడు, అతడికి కర్మజిత్తు, ఆ కర్మజిత్తుకు శృతంజయుడు, అతడికి విప్రుడు, విప్రుడికి శుచి జన్మిస్తారు. ఆ శుచికి క్షేముడు, అతడికి సువ్రతుడు, అతడికి ధర్మసూత్రుడు, అతడికి శముడు, అతడికి ద్యుమచ్చేనుడు, ఆయనకు సుమతి, ఆయనకు సుబరుడు, ఇట్లా జన్మిస్తారు. ఆ సుబరుడికి సునీరతుడు, అతడికి సత్యజిత్తు, ఆయనకు విశ్వజిత్తు, ఆయనకి రిపింజయుడు జన్మిస్తారు. బృహద్రథుడి వంశానికి చెందిన ఈ రాజులందరూ కూడా 1000 సంవత్సరాల పాటు నిరాటంకంగా రాజ్యాన్ని పాలిస్తారు అన్నాడు శుకమహర్షి. ఇంతటితో 9వ స్కందంలోని 22వ అధ్యాయము సమాప్తం. 23వ అధ్యాయం. ఈ అధ్యాయంలో యయాతిపుత్రులైన అనువు, దృహ్యుడు, తుర్వసు అనే వారి యదువంశాల గురించి వర్ణించబడింది. శ్రీ శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. యయాతిపుత్రుడైన అనువుకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అనే 3 కుమారులు ఉన్నారు. వారిలో సభానరుడికి కాలనరుడు, అతడికి శృంజయుడు, ఆయనకు జనమేజయుడు, జనమేజయుడికి మహాశీలుడు, ఆయనకు మహామనసుడు ఇట్లా జన్మించారు. ఆ మహామనసుడికి ఉసీనరుడు, తితిక్షువు అనేటువంటి 2 పుత్రులు ఉన్నారు.
వారిలో ఉసీనరుడికి శిబి, వనుడు, శమి, దక్షుడు అని 4 పుత్రులు కలిగారు. వారిలో శిబికి వృషాధర్పుడు, సువీరుడు, మద్రుడు, తర్వాత కైకేయుడు అని 4 పుత్రులు కలిగారు. శిబి తాతగారు మహామనసుడి మరో పుత్రుడు అయినటువంటి తితిక్షువుకు ఋషద్రతుడు జన్మించాడు. ఆ ఋషద్రువుడికి హేముడు, హేముడికి సుతపసుడు, అతడికి బలి జన్మించారు. బలి మహారాజు భార్యకు దీర్ఘతమసుడనే మహర్షి వల్ల అంగుడు, వంగుడు, కలింగుడు, సుక్ష్ముడు, పుండ్రుడు, అంధ్రుడు అనేటువంటి పుత్రులు కలిగారు. వారు తమ తమ పేర్లతో తూర్పు దిక్కుల్లో 6 రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో అంగునికి ఘనసానుడు, అతడికి దివిరథుడు, అతడికి ధర్మరథుడు, ఆ ధర్మరథుడికి చిత్రరథుడు జన్మించారు. చిత్రరథుడికి సంతానం కలగలేదు. ఆయనకే రోమపాదుడు అనేటువంటి ప్రసిద్ధి కూడా ఉంది. ఆయన దశరథుడి స్నేహితుడు. దశరథుడు తన కూతురును రోమపాదుడికి పెంచుకోమని ఇచ్చాడు. ఒకసారి రోమపాదుడి రాజ్యంలో వర్షదేవుడు వర్షాలను కురిపించలేదు. అప్పుడు అందమైన యువతలు హరిణి మరియు విభాండకుల పుత్రుడైనటువంటి ఋష్యశృంగుడి వద్దకు వెళ్లారు. ఆ మహర్షి ఎదుట వారు సంగీతము, వాద్యధ్వనులతో గల నాట్యాన్ని ప్రదర్శించారు. తమ శృంగార చేష్టలతో ఆయనను ఆలింగనం చేసుకొని ఆయనకు బహుమతులను ఇచ్చేశారు. తమ రాజ్యానికి తీసుకువెళ్లారు. అప్పుడు వర్షాలు కురిశాయి. ఋష్యశృంగ మహర్షి శాంతను పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఇంద్రుడికి సంబంధించిన ఇష్టిని చేసి దాని యొక్క ప్రభావంతో రోమపాదరాజుకు సంతానం కలిగేటట్లుగా చేశాడు. అదే యాగం చేసి సంతానం లేని దశరథుడు కూడా పుత్రులను పొందాడు. రోమపాదుడి పుత్రుడు చతురంగుడు. అతడికి పృతలాక్షుడు జన్మించాడు. ఆ పృతలాక్షుడికి బృహద్రథుడు, బృహత్కారుడు, బృహత్కర్ముడు, బృహద్భాను అనేటువంటి పుత్రుడు కూడా కలిగారు. వారిలో పెద్దవాడైనటువంటి బృహద్రథుడికి బృహన్మనసుడు పుట్టాడు. అతడి పుత్రుడే జయద్రథుడని పురాణాలు తెలిసిన పండితులు కూడా చెప్తున్నారు. కృష్ణాయ నమః.